ఓం శాంతి 18-10-2023 మధురమైన పిల్లలు, దైహిక సంబంధాలలో బంధనముంది, కావుననే దుఃఖముంది. ఆత్మిక సంబంధంలో ఉన్నట్లయితే అపారమైన సుఖం లభిస్తుంది. ఒక్క తల్లి తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. ప్రశ్న: ఏ నశాలో ఉన్నట్లయితే మాయపై విజయం పొందే ధైర్యం వస్తుంది? జవాబు: కల్పకల్పము మేము తండ్రి స్మృతి ద్వారా శత్రువైన మాయపై విజులుగా అయి వజ్రతుల్యంగా అయ్యాము అన్న నశ ఉండాలి. స్వయంగా భగవంతుడు మాకు తల్లి తండ్రి. ఈ స్మృతి లేక నశ ద్వారా ధైర్యం వస్తుంది. ధైర్యాన్ని ఉంచే పిల్లలు తప్పకుండా విజులుగా అవుతారు మరియు సదా ఈశ్వరీయ సేవలోనే తత్పరులై ఉంటారు. పాట: నిన్ను పిలవాలని మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. దేవీదేవతల పూజారులు పారలౌకిక తల్లి తండ్రిని తలుచుకుంటూనే వచ్చారు మరియు తమకు భక్తి ఫలాన్నివ్వడానికి ఆ తల్లి తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుందని భక్తులకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ తల్లి తండ్రి ఎవరు? పాపం వారికి తెలీదు. వారు పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా వారికి సంబంధం తప్పకుండా ఉంది అన్నది నిరూపించబడుతుంది. ఒకటి లౌకిక సంబంధం, ఇంకొకటి పారలౌకిక సంబంధం. లౌకిక సంబంధాలైతే అనేక రకాలు ఉన్నాయి. చిన్నాన్న, పెద్దనాన్న, మామయ్య మొదలైనవన్నీ లౌకిక బంధనాలు. అందుకే పరంపిత పరమాత్మను పిలుస్తారు. సత్యుగంలో ఏ బంధనమూ ఉండదని పిల్లలకు తెలుసు. మేమిప్పుడు బంధనంలో ఉన్నాము, మీ సంబంధంలోకి రావాలనుకుంటున్నాము అని తండ్రిని పిలుస్తారు. మేము అనేక రకాల బంధనాలలో ఉన్నామని భక్తులకు గుర్తుంది. దేహస్మరణ ఉన్న కారణంగా బంధనాలెన్నో ఉన్నాయి. దేహీ సంబంధంలో ఒక్క తల్లి తండ్రే గుర్తుంటారు. లౌకికమైన వారిని మరియు పారలౌకికమైన వారిని స్మృతి చేయడానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇది దైహిక బంధనం మరియు అది ఆత్మిక సంబంధం. దైహిక సంబంధంలో సత్యుగంలో ఉంటారు, ఎందుకంటే అక్కడ సుఖ సంబంధమని అంటారు. ఇక్కడేమో దుఃఖపు బంధనమని అంటారు. దీనిని సంబంధమని అనరు. ఈ విషయాల గురించి ఇంతకుముందు తెలీదు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఓ తల్లి తండ్రి రండి అని తప్పకుండా పిలిచేవారు. తండ్రి అయితే తప్పకుండా అందరికీ సుఖాన్నే ఇస్తారు. కాని తండ్రి ఏ సుఖాన్ని ఇస్తారు ఇది ఎవరికీ తెలీదు. ఇప్పుడు తండ్రితో సంబంధం ఉంది, వారి ద్వారా సదా సుఖం లభిస్తుంది. సుఖాన్ని సంబంధమని, దుఃఖాన్ని బంధనమని అంటారు. కావున పిల్లలు తల్లి తండ్రిని పిలుస్తారు, మీరొచ్చి ఇటువంటి మధురాతి మధురమైన విషయాలను వినిపించండి అని. వారు ఇండైరెక్ట్గా పిలుస్తారు, మీరు డైరెక్ట్గా పిలుస్తారు. వారు కూడా ఓ పరంపిత పరమాత్మ అని తలుచుకుంటారు. తండ్రి ఉన్నారు కావున తప్పకుండా తల్లి కూడా ఉండాలి. లేకపోతే తండ్రి ఎలా రచిస్తారు? శివబాబాకు పిల్లలు ఉత్తరం ఎలా రాస్తారు? మామూలుగా అయితే వారు చదవలేరు. శివబాబా అయితే ఇక్కడ కూర్చున్నారు కావున శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని రాస్తారు. శివబాబా తప్పకుండా ఏదో ఒక శరీరాన్ని ధరిస్తారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు అని గానం చేస్తారు కూడా. వారిని సద్గురు అని అంటారు. వారు సర్వుల సద్గతి దాత. వారొచ్చి ఈ శరీరంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వీరికి 84 జన్మల రహస్యాన్ని కూర్చుని తెలియజేస్తారు. బ్రహ్మ యొక్క రాత్రి, బ్రహ్మ యొక్క పగలు అని అంటూ ఉంటారు. మొదట రచయితైన పరంపిత పరమాత్మ ఉన్నారు. వారు బ్రహ్మ, విష్ణు, శంకర్లను రచిస్తారు. తప్పకుండా పరంపిత బ్రహ్మ యొక్క రాత్రిని మళ్లీ బ్రహ్మ యొక్క పగలుగా తయారు చేయడానికి వస్తారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పగలు అంటే ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలకు కూడా పగలు అవుతుంది.
పగలు అని సత్యత్రేతాయుగాలనంటారు, రాత్రి అని ద్వాపర కలియుగాలనంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. వారి గురించే త్వమేవ మాతాశ్చ పితా అని పాడతారు. సఖుని రూపంలో తేలిగ్గా వచ్చి ఆహ్లాదపరుస్తారు. ముఖ్యమైనవి 3 సంబంధాలు: తండ్రి, టీచర్, సద్గురు. వీటి వలనే లాభం ఉంది. మిగిలిన చిన్నాన్న, పెదనాన్న, మామయ్య మొదలైన సంబంధాల విషయమేదీ లేదు. కావున సంపూర్ణమైన తండ్రే వచ్చి పిల్లలను సంపూర్ణంగా తయారు చేస్తారు. 16 కళల సంపూర్ణులుగా మీరు తయారవుతున్నారు. మీరు అనుభవజ్ఞులు. ఇతరులెవరైనా ఎలా తెలుసుకోగలరు? ఎప్పటివరకైతే పిల్లలను మీ సాంగత్యంలోకి రారో అప్పటి వరకు వారు ఎలా అర్థం చేసుకోగలరు? భక్తి మార్గంలో కూడా బంధనముందని ఇప్పుడు మీకు తెలుసు. ఎప్పుడైతే రావణుడి రూపీ పంచవికారాల బంధనంలో ఉంటారో అప్పుడే తలుచుకుంటారు. తండ్రి పేరే లిబరేటర్, ముక్తి ప్రదాత. ఆంగ్ల పదం చాలా బాగుంది. విముక్తులుగా చేసేది మనుషుల్నే. దుఃఖాల నుండి విముక్తులుగా చేయడం జరుగుతుంది. మాయ బంధనాల నుండి విముక్తులుగా చేయడానికి వస్తారు. వారు మార్గదర్శకుడు కూడా. దోమల గుంపు వలె అందర్నీ తిరిగి తీసుకువెళ్తారని గీతలో కూడా ఉంది. కావున తప్పకుండా వినాశనం కూడా జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తారని అంటూ ఉంటారు కూడా. మరి ఎవరైతే స్థాపన చేస్తారో వారి ద్వారానే పాలన కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా తయారవుతున్నారు. దేహ బంధనాలను బుద్ధి నుండి తెంచివేయాలి. సన్యాసులైతే ఇళ్ళు వాకిళ్లను వదిలి పారిపోతారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకుంటారు. జనకుని ఉదాహరణ కూడా ఉంది. అతను వెళ్లి తర్వాత అనుజనకునిగా అయ్యారు. చాలామంది పిల్లలేమంటారంటే, జనకుని వలె మేము మా రాజధానిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుంటాము అని. తమ ఇంటికైతే ప్రతి ఒక్కరూ రాజే కదా. యజమానిని రాజు అనే అంటారు. తండ్రి అంటారు, అతనికి భార్య, పిల్లలు మొదలైనవారుంటారు. అది హద్దులోని రచన. రచనను రచిస్తారు కూడా, పాలన కూడా చేస్తారు. కాని సంహరించలేరు. ఎందుకంటే సృష్టి అయితే వృద్ధి అవ్వాల్సిందే. అందరూ జన్మని ఇస్తూనే ఉంటారు. కేవలం అనంతమైన తండ్రే వచ్చి కొత్త రచనను రచిస్తారు మరియు పాత దానిని వినాశనం చేయిస్తారు. కొత్త సృష్టి యొక్క స్థాపనను మరియు పాతదాని యొక్క వినాశనాన్ని బ్రహ్మ, విష్ణు, శంకర్ల రచయితైన పరంపిత పరమాత్మే చేస్తారు. ఈ విషయాలను పిల్లలైన మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. విషయాలైతే చాలా సహజమైనవి. దీనికి సహజ యోగం లేక స్మృతి అన్న పేరు పెట్టడం జరిగింది. భారత్ యొక్క జ్ఞానం మరియు యోగం ప్రసిద్ధమైనవి. తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు దైవీ మతాన్ని ఇస్తారు. దీని ద్వారా మీరు సదా హర్షితంగా ఉంటారు. తల్లి, తండ్రి ద్వారానే కొత్త సృష్టి యొక్క రచన జరుగుతుంది. తమకు ఖుదాయే జన్మనిచ్చారనైతే అందరికీ తెలుసు. ఖుదా ఎలా వచ్చి కొత్త సృష్టిని రచిస్తారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు కొత్త సృష్టిని దత్తత తీసుకుంటారు. తల్లి, తండ్రి అయితే తప్పకుండా ఉన్నారు. తండ్రి ఉన్నారు, స్వయం వారే వీరి ద్వారా దత్తత తీసుకుంటారు. అంటే వీరు పెద్ద తల్లి అయినట్లు. మొదటి నంబర్లో సరస్వతిని దత్తత తీసుకున్నారు. తండ్రి వీరిలోకి ప్రవేశించారు కదా. ఈ మమ్మ దత్తత తీసుకోబడినవారు. మీకైతే వారు తల్లి, తండ్రి అవుతారు. నాకైతే వారు పతి కూడా అవుతారు మరియు పిత కూడా అవుతారు. నాలోకి ప్రవేశించి నన్ను వారి పత్నిగా కూడా చేసుకున్నారు మరియు కొడుకుగా కూడా చేసుకున్నారు. ఇవి చాలా రమణీకమైన విషయాలు. ఇవి సమ్ముఖంగా వినవలసినవి.
మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అందరూ అర్థం చేసుకున్నట్లయితే మరి అర్థం చేయించండి. అర్థం చేయించలేకపోతున్నారంటే ఏమీ అర్థం చేసుకోలేనట్లే. జడమైన బీజం నుండి వృక్షం ఎలా జన్మిస్తుంది? ఇది ఎవరైనా వెంటనే చెప్పగలరు. ఈ అనంతమైన వృక్షం యొక్క జ్ఞానాన్ని ఎప్పటివరకైతే తండ్రి వచ్చి అర్థం చేయించరో అప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. మనం తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుని వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో ఉండాలి. ఇది డబల్ సంబంధం. అక్కడ సింగిల్ సంబంధమే ఉంటుంది. అక్కడ పారలౌకిక తండ్రిని స్మృతి చేయరు. ఇక్కడ ఇవన్నీ బంధనాలు. ఈ సమయంలో మనం ఈ బంధనాల్లో కూడా ఉన్నామని మీకు తెలుసు. ఈ బంధనాల నుండి విడిపించేందుకు ఇప్పుడు తండ్రి యొక్క సంబంధంలోకి వచ్చాము. ఈ రోజుల్లో ఎన్ని మతాలు ఏర్పడ్డాయి. పరస్పరంలో కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు. నీటి కోసం, భూమి కోసం కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. ఇది మా హద్దులో ఉంది, ఇది మీ హద్దులో లేదు అని అనుకుంటూ ఉంటారు. పూర్తిగా హద్దుల్లోకొచ్చేశారు. భారతవాసులు సత్యుగంలో అనంతమైన యజమానులుగా ఉండేవారు అన్న విషయాన్ని మర్చిపోయారు. ఎవరైతే యజమానులుగా ఉండేవారో వారే మళ్లీ మర్చిపోతారు. మర్చిపోవడం కూడా తప్పనిసరి. అప్పుడే తండ్రి మళ్లీ వచ్చి అర్థం చేయిస్తారు. ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ ఉన్నది బంధనం, ఇక్కడ మాతాపితతో సంబంధముంది. మనం శ్రీమతంపై నడుస్తూ అపారమైన సుఖవారసత్వాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను మీకు సుఖవారసత్వాన్ని ఇస్తాను. మరి శాపాన్నెవరిస్తారు? మాయా రావణుడు. శాపంలో దుఃఖముంటుంది, వారసత్వంలో సుఖముంటుంది. మనుషులకు దుఃఖ వారసత్వాన్ని ఎవరిస్తారు అన్నది మనుషులకు తెలీదు. తండ్రి సత్యుగాన్ని స్థాపన చేస్తారు కావున తప్పకుండా సుఖవారసత్వాన్ని ఇస్తారు. తండ్రినేమైనా దుఃఖ వారసత్వాన్ని ఇచ్చేవారు అని అంటారా? దుఃఖాన్ని శత్రువులు ఇస్తారు. కాని ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు? లంక దోచుకోబడుతుంది, బంగారాన్ని తీసుకొస్తారు అని అంటారు. నిజానికి బంగారాన్ని సిలోన్లో ఏమీ పెట్టలేదు. బంగారం గనుల నుండి లభిస్తుంది, అక్కడక్కడ నదుల నుండి కూడా లభిస్తుంది. ఇది అనాది ప్రపంచ నాటకమని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలైన మీ బుద్ధిలో నంబర్వార్ పురుషార్థానుసారంగా కూర్చుంది. ఎవరైతే అర్థం చేసుకోరో మరియు అర్థం చేయించలేరో వారు ఏ పదవిని పొందుతారు? వారు చదువుకున్న వారి ముందు తల ఉంచుతారు. రాజు, రాణి మరియు ప్రజల్లో తేడా అయితే ఉంది కదా. ఏ విధంగా ఈ మమ్మా బాబా వెళ్లి ఉన్నత పదవిని పొందుతారో అలాగే మీరు కూడా పురుషార్థం చేసి ఎంతగా చదవాలంటే మమ్మా బాబాల సింహాసనంపై కూర్చోవాలి, విజయమాలలోని మణులుగా అవ్వాలి. ఎంతో టెంప్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రాజయోగం కదా. మీరు రాజయోగం ద్వారా రాజ్యాన్నైతే పొందండి. పురుషార్థానుసారంగా తక్కువలో తక్కువ ప్రజలుగానైతే తప్పకుండా అవుతారు. ఎల్లప్పుడూ ఫాలో ఫాదర్ అని చెప్పడం జరుగుతుంది. మీరు పిల్లలు కదా. ఆ తండ్రి, తర్వాత ఈ తండ్రి, ఇక్కడ తల్లి కూడా ఉన్నారు. ఈమె నంబర్ 1లో ఫాలో చేస్తున్నారు. మీరు సోదరీ సోదరులు. తండ్రి అయితే ఒక్కరే ఉండాలి. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ అంటారు. అంటే అందరూ సోదరీ సోదరులైనట్లు. అంతకు మించి వేరే ఏ సంబంధాలు లేవు. సోదరీ సోదరులు అంతే. అక్కడైతే వారికి తండ్రి, తాతగారు, సోదరుడు, సోదరి ఎంతోమందున్నారు. తండ్రి ఒక్కరే ఉన్నారు, తాతగారు కూడా ఒక్కరే ఉన్నారు. ఒకరు ప్రజాపిత బ్రహ్మ, వారి ద్వారా మళ్లీ రచన రచించబడుతుంది. సోదరీ సోదరులైన మీరే నంబర్వార్ పురుషార్థానుసారంగా పదవిని పొందుతారు. మిగిలిన వారంతా వెళ్లి
తమ తమ వృక్షానికి వేలాడతారు. అది నివాస స్థానం కదా. అక్కడ్నుండి మళ్లీ నంబరువారుగా వస్తారు. ఇక్కడ ఉన్నది జీవన బంధనం. ఆత్మలు అక్కడ్నుండి మొట్టమొదట సుఖంలోకొస్తారు. అందుకే మొదట జీవన్ముక్తి ఉంటుంది. మొట్టమొదట స్వర్గంలో భారతవాసుల జీవన్ముక్తి ఉంటుంది. ఎన్ని మంచి మంచి విషయాలను తండ్రి వినిపిస్తారు. నాకైతే ఒక్క సర్వోత్తమమైన టీచర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకైతే ఒక్క శివ్ బాబా అని కన్యలంటారు. కన్యలు ఈ విషయంలో పూర్తి అటెన్షన్ పెట్టాలి. ఈ గవర్నమెంట్కు చెందినవారుగా అయిన తర్వాత ఇక ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వాలి. మళ్లీ ఆసురీ సేవను ఎలా చేయగలరు? ప్రతి ఒక్కరి కర్మబంధనాల అనుసారంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. వారు బయట పడగలరా లేదా అన్నది చూడ్డం జరుగుతుంది. మంచి చురుకైన బుద్ధి కలవారెవరైనా ఉంటే ఆన్ గాడ్లీ సర్వీస్ ఓన్లీ, కేవలం ఈశ్వరీయ సేవలో మాత్రమే అన్నట్లు ఉంటారు. పిల్లలన మీది ఈశ్వరీయ సేవ, నిర్వీకారులుగా తయారుచేసే సేవ. మనం సైన్యం. భగవంతుడు మనకు మాయతో యుద్ధం చేయడం నేర్పిస్తారు. రావణుడు అందరికన్నా పాత శత్రువు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు రావణునిపై విజయాన్ని పొంది వజ్రతుల్యంగా అవుతారు. పిల్లలకు ఆ ధైర్యం, ఆ నష ఉండాలి. మనుషులైతే కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు. అన్ని చోట్ల చూడండి, గొడవలే గొడవలు. మనకు ఎవ్వరితోనూ గొడవలేదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, మాయ దాడి జరగదు. అలాగే వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇది కూడా ఎవరికైనా అర్థం చేయించాలి కదా. తండ్రి పరిచయాన్నిచ్చి వారితో బుద్ధియోగాన్ని జోడింపజేయండి. వారు మన తల్లి, తండ్రి. శివ్ బాబా ఉన్నారు, మరి మీ తల్లి ఎవరో చెప్పండి. ఇవి కూడా ఎంత గుహ్యమైన విషయాలు. ఆత్మకు తండ్రి ఎవరు అని మీరు అడుగుతారు. వారు కూడా పరమాత్మని రాస్తారు. అచ్చా, తల్లి ఎక్కడున్నారు? తల్లి లేకుండా పిల్లలను ఎలా రచిస్తారు? అప్పుడు జగదాంబ వైపుకు వెళ్తారు. అచ్చా, జగదాంబను ఎలా రచించారు? ఇది కూడా ఎవరికీ తెలీదు. బ్రహ్మ పుత్రిక సరస్వతి అని మీకు తెలుసు. ఆమె కూడా ముఖవంశావళి. రచయితైతే తండ్రి మాత్రమే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నాకైతే ఒక్క సర్వోత్తమమైన టీచర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ నిశ్చయంతోనే మాతాపితల సమానంగా చదువును చదవాలి. పురుషార్థంలో పూర్తిగా ఫాలో చేయాలి. రెండవ పాయింట్, దేహబంధనాలను బుద్ధి ద్వారా తెంచివేయాలి. దైవీ మతంపై నడుస్తూ సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ సేవ చేయాలి. వరదానము, పక్కకు తప్పుకునేందుకు బదులుగా స్వయాన్ని అడ్జస్ట్ చేసుకునే సహనశీలత అవతారంగా కండి. చాలామంది పిల్లల్లో సహనశక్తి యొక్క లోపం ఉంటుంది. అందుకే ఏ చిన్న విషయం జరిగినా సరే ముఖం చాలా త్వరగా మారిపోతుంది. అప్పుడిక గాబరా పడి అయితే స్థానాన్ని మార్చాలి అని ఆలోచిస్తారు, లేదా ఎవరితోనైతే విసిగిపోతారో వారినైనా మార్చేస్తారు. స్వయాన్ని మార్చుకోరు, కాని ఇతరుల నుండి పక్కకు తప్పుకుంటారు. అందుకే స్థానాన్ని లేక ఇతరులను మార్చేందుకు బదులుగా స్వయాన్ని మార్చుకోండి. సహనశీలత అవతారంగా అవ్వండి. అందరితో స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోండి. స్లోగన్, పరమార్థం యొక్క ఆధారంగా వ్యవహారాన్ని నిరూపించడం, ఇదే యోగి లక్షణం. ఓం శాంతి.